ఏమైంది? ఎందుకు అలిగినావు? ఓయ్ నన్ను తొందరగా పెళ్లి చేసుకొని తీసుకొని పో. మా వాళ్ళు నాకు సంబంధాలు చూస్తారు. ఎన్ని రోజులు ఇట్లా చెట్ల పంటి పుట్ల పంటి తిరుగుదాం? పెళ్లి చేసుకో కదా. సరే, నువ్వు కూడా ఎప్పంచులు అడుగుతున్నావు. ఒక వారం తర్వాత చేసుకున్నా అంతే. మరి మీ అమ్మ నాన్న మనల్ని ఇంట్లోకి రానిస్తారా? నాకెందుకు భయం అవుతుంది. అరే భయం ఎందుకే? నీకు మా అమ్మా నాన్న పరిచయం చెప్పి తాగు. అక్కగో వాళ్ళే మా అమ్మా నాన్న. ఏవండి లేండి, 6 అవుతుంది టైము. స్కూల్కి వెళ్ళరా? అప్పుడే 6 అయిపోయిందా? లేండి, బాత్రూంలో వేడి నీళ్ళు పెట్టిన, స్నానం చేసి వచ్చి రెడీ అండి. చూసినావు కదా, వాళ్ళే మా అమ్మా నాన్న. ఇకపోతే ఇటు చూడు, వాళ్ళు కనబడతారా? వాళ్ళే మా పెద్దన్న పెద్ద వదిన. భవాని, మా బాపు స్కూల్ పోవడానికి రెడీ అవుతాండే, నువ్వు పోయి చాయ్ పో. అబ్బో, నేను ఇస్తే కోపానికి అత్తడు కావచ్చు. ఏం కోపానికి రాడే, కోపం మాజాలాడుతుంది. నువ్వు అది చాయ్ పో. అంతే అంటవా? సరే. కోపం చల్లడానికే కదా చాయ్ ఇచ్చేది, సరేనా? సరే. మావయ్య, చాయ్ తీసుకోరి. చాయనా? చాయని తీసుకొచ్చినావు. నాకు చాయ్ కానీ ఏది కానీ ఇవ్వద్దని తెలియదా నీకో? శైలియా, శైలియా, ఏంటండి? ఇవను చాయ్ వాళ్ళు తీసుకురమ్మన్నా నాకు. అయ్యో, నాకు తెలియకుండా తీసుకొచ్చిందండి. నేను ఇప్పుడు తీసుకొస్తా, ఉండండి. వద్దు, నాకు టైం అయింది, నేను బయట తాగుతా. స్కూల్కి వెళ్తున్నా. భవానీ, మావయ్యకి చాయ్ ఇవ్వద్దని నీకు ఎన్నిసార్లు ఎప్పుడో పెడచేవనే పెడుతున్నావు? ఎందుకో? ఇంతకు నువ్వు స్నానం చేసినావా? చేసినత్తమ్మా. చేసినట్టు లేవు కదా. అయినా నువ్వు స్నానం చేసింది నేను చూసిన్నా. పొద్దుగానే లేచి స్నానం చేసి తులసి కోటకు దీపం పెట్టి ఇంట్లో పనులన్నీ వేసి అప్పుడు ఛాయ్ పెట్టి అందరికి ఇయ్యాలి. కానీ మావయ్యకి మాత్రం ఇయ్యద్దు. అయినా నిన్ను మావయ్యకి ఛాయ్ ఇమ్మని ఎవరు చెప్పారు? అది కాదత్తమ్మా, నీ కొడుకే మా బాపుకు చాయ్ ఇచ్చిరాపో అంటే ఇచ్చిన. ఇక నుండి ఛాయ్ నీ మొగనికి నువ్వు ఇచ్చుకో, నా మొగనికి నేను ఇచ్చుకుంటా. అర్థమైందా? అర్థమైందత్తమ్మా. అమ్మో, గదేంది రాజు, మీ అమ్మ నాన్నంత గట్లున్నారు? ఇంకా గిదేం చూసినావు? ఇటు ఒక్కసారి చూడు, అగో మా చిన్నన్న చిన్న వదిన. అమ్మా, ఇలా ఒక పెళ్ళి ఉంది, పోయేస్తాం. ఎవరిదిరా పెళ్లి? ఇక వీళ్ళ చుట్టాలమ్మా. అత్తమ్మ, మా చిన్నమ్మ కొడుకుది. తొందరనే పోయి తొందరనే వస్తాం. ఏంది ఈ చీర కట్టుకుని పెళ్లికి పోతానవా? ఎట్లున్నదే ఆ చీర? నువ్వు ఒక్కదానివే పెళ్లికో, నా కొడుకు రాడు పెళ్లికి. ఎందుకత్తమ్మా, ఈ చీరకేమైంది? అయినా ఆయన ఎందుకు రాడు పెళ్లికి? ఎందుకో నీకు తెలియదా? మీ ఇంట్లో పొట్టు వచ్చి నా కొడుకు బువ్వ తింటాడా? పెళ్ళై 2 ఏళ్ళు అయితలేదు, నా కొడుకును శబ్చేతాల్లో పెట్టుకున్నావు. అత్తంటే భయం లేదు, మావయ్య అంటే గౌరవం లేదు. ఎందుకే ఊకే నా కొడుకుని ఇంట్లో పొట్ట దింపుతావు? పోరా, పోయి దాన్ని బస్ ఎక్కించిరాపో, అదే పోతుంది. వాడు రాడు, నువ్వే పోయి రాపో. సరే అమ్మా, దించత్తా. ఏ పావే నువ్వా? సరే అత్తమ్మా. అబ్బో, నా కొడుకుని ఎంబడేసుకొని పోదామనుకుంటాంది. చూసినావు కదా, ఇదంతా మా ఫ్యామిలీ. ఏంది రాజు, మీ ఫ్యామిలీ మొత్తం గిట్లున్నారు. నన్ను పెళ్లి చేసుకొని మీ ఇంటికి తీసుకుపోతే నన్ను ఒప్పుకుంటారో ఒప్పుకోరో? ఒప్పుకుంటారే. అదేలా? ఎలా అంటే మా అన్న వదినలు కూడా లవ్ మ్యారేజ్ కాబట్టి మా వదినలు అడ్జస్ట్ అయినట్టు నువ్వు అడ్జస్ట్ అయితే అయిపోయా.
నేను మా అడ్జస్ట్ చేసుకుంటా గానీ నువ్వు వీలైనంత తొందరగా నన్ను పెళ్లి చేసుకొని తీసుకొని పో. సరేనే, తీసుకుపోతా. నాకు నీ మీద నమ్మకం ఉన్నది కానీ. బంగారం తిన్నావా? నేను కూడా తిన్నా. ఏం చెప్తాను? అవునా, షాపింగ్ పోదామా మరి? వద్దా? అయ్యో గట్లా అంటావు, నీకు ఏదంటే అది కొనిస్తా. పోదాంపా. మరిది గారు, ఇగో నేను మళ్ళా ఫోన్ ఎత్తుండే. ఎవరితోనో ఫోన్ లో మాట్లాడతానట్టున్నావు. ఇగో వదిన, మేము మస్తు రోజుల నుంచి ప్రేమించుకుంటున్నాం. మీకు చెప్దాం అనుకున్నా గానీ వీలు కాలే. రేపో మాకు పెళ్లి చేసుకొని తీసుకొస్తా, మీరు నాకు సపోర్ట్ చేయాలి. చేద్దాం చేద్దాం, ఎందుకు చెయ్యం? ఇంతకీ మా చెల్లె క్యారెక్టర్ ఎట్లుంటది చెప్పవా? ఎందుకు చెప్పా? ఒక్కసారి గడి చూడు. హలో రాజు, ఏం చేస్తున్నావురా? తిన్నావా? నేను ఇప్పుడే తిన్నా. చెప్పురా. ఏం చెప్తానవే? ఏం లేదమ్మా. ఇగో రితిక, రేపు పెళ్ళోళ్ళు వస్తారు. ఈ పిచ్చి పిచ్చి డ్రెస్ లేకు, మంచి చీర కట్టుకొని మంచిగా రెడీగా. ఏంది పెళ్ళోళ్ళు వస్తారా? అమ్మ, పోయినసారి కూడా 2 సంబంధాలు వస్తే ఇట్లనే చెడిపోయింది. ఇప్పుడు రేపటిది కూడా నేను పెళ్లి చేసుకోను, చెడగొడతా. నీకెవరో పుట్టిందే? ఎందుకంటే నా మనసులో ఒకరు ఉన్నారమ్మా. నీ మనసులో ఒకరు ఉన్నారా? ఈ పెద్దింటి సంబంధం అమ్మా, మస్తున్నోళ్ళు. పెద్దింటి సంబంధమా? నీకు ఇష్టమేనా మరి? నాకు ఇష్టమేనమ్మా. సరే బిడ్డ, నీకు ఇష్టమైతే నాకు ఇష్టమైనట్టే. సరే కానీ నా అల్లుడు చూపియవా? అక్కడ చూడు, నా గురించి మాట్లాడుకుంటారు. అబ్బో, చెల్లె మేము అనుకున్నంత చిన్నదేం కాదు. మేమిద్దరం మౌనంగా ఉన్నా కాదు ఉండేటట్లేదు కదా. కొంచెం కంత్రి పిల్లనే. కొంచెం కాదు, అది అసలే తిక్కది. దానికి తిక్కలేసింది అనుకో, ఏం చేస్తావు దానికే తెలియదు. ఈ అక్క, అత్తకు దగ్గర కోడలు త్వరలో రాబోతుందన్నమాట. ఏందే నా కొడుకుతోటేమో మాట్లాడతారు? ఏం లేదత్తమ్మా, ఆకలి అవుతుందా అన్నం పెట్టమంటావా అని అడుగుతున్నాం అంతే. నా కొడుకు అన్నం నేను పెడతా గానీ మీ పని ఉంటే చూసుకోపోర్రి. సరే అత్తమ్మా, రావే. కొన్ని రోజులు ఓపిక పట్టత్తమ్మా. నీ గారాల కొడుకు ఏం చేస్తాడో నీకే తెలుస్తుంది. అవునక్క, అది అత్తనే మన అత్త తిక్క కుదురుతుంది. ఎక్కడున్నాడు? నాకు ఏదైనా ముచ్చట చెప్తే ఆయనకు చెప్పేదాకా నాకు నిమ్మలం కాదు. ఇడున్నాడా? ఏమండి, మీతోని ఒక ముచ్చట చెప్పాలి. ఏంటిదే? ఎప్పుడు ఫోనేనా? నేను చెప్పేది నువ్వు కొంచెం. మీ తమ్ముడు ఎవరినో లవ్ చేస్తాడట. దాని పేరు రితికనట. అది తింగరోళ్ళకే తింగరదట. మీ అమ్మ తిక్క కుదిరే రోజు దగ్గరలోనే ఉన్నది. నన్ను ఎంత టార్చర్ చేసిందండి. చెల్లె, ఎక్కడున్నవే? తొందరగా మా ఇంటికి అడుగు పెట్టవే. ఏమండి, ఏంటిదే? మీ తమ్ముడు ఎవరినో అమ్మాయిని ప్రేమిస్తాడట. అవునా? అవును, నాకు కూడా ఇయ్యాలని తెలిసింది. ఆ అమ్మాయి మా లెక్క అమాయకురాలు ఏం కాదు. మీ అమ్మకి దగ్గర కూడలే అనిపిస్తుంది. మా అమ్మ ఇప్పుడు మారుతుందో ఏమో, మిమ్మల్ని మస్తు ఇబ్బంది పెడతాను. వచ్చిన కోడలతోటి మీ అమ్మకు మా ఏర్పడుతుంది. మాకు దానికున్న తేడా. అయినా మీ తమ్ముడు కూడా మిమ్మల్ని విషయం నేర్చుకున్నట్టున్నాడు. ప్రేమ పెళ్లిళ్ళు చేసుకున్నాడు. రక్త సంబంధం ఏడిపోతుంది. అవును, పోలికలు కూడా సేమే ఉన్నాయి. బట్ ఇంట్లో అందరూ లవ్ మ్యారేజ్ అవుతుంది. సరే, నేను పోతున్నా. అత్త మేము అవుతుంది.
వచ్చి చాలాసేపు అవుతుంది ఇంకా అత్తలేడేంది ఫోన్ అన్న ఎత్తా. హలో ఏంటిదే చెప్పు. ఎంతసేపు వెయిట్ చేయాలి నీకోసం? అత్తనవా లేదా? నేను ఆల్రెడీ బండి మీదే ఉన్నాను, ఒక 2 నిమిషాలు ఆగరాదా? అత్తనుండు. సరే తొందరరా. సరే సరే అత్తన్న. ఏందే ఉన్న పలంగా రమ్మన్నావు? వచ్చినవా? నీకో విషయం చెప్పాలి. మా ఇంట్లో మన విషయం చెప్పిన మా మమ్మీ మన పెళ్లికి ఒప్పుకున్నది. అవునా? ఏంది నేనేమో ఇంత మంచి మాట చెప్తే మోకమంతా గట్ల పెట్టుకున్నావు? ఏం చెప్పాలి, నువ్వు మంచిగా మీ వాళ్ళని ఒప్పించినావు, నేను మా వాళ్ళకి ఏం చెప్పి ఒప్పియాలా అని ఆలోచిస్తాను. దీంట్లో ఆలోచించేది ఏమున్నది? డైరెక్ట్ గానే చెప్పు, నేను ఒక అమ్మాయిని ఇష్టపడతానా అని. సరే మా చెప్తా గాని చెప్పినాక ఏం జరుగుతుందో అని మస్తు భయం అవుతుంది. భయం ఎందుకు? ఒప్పుకుంటారు, లేకపోతే లేదు. ఎట్లాగైనా లేచిపోతాం కదా. పక్క లేచిపోదామే. లేచిపోయి లగ్గం చేసుకున్నాక మళ్ళీ ఇంటికి పోవాలంటే మస్తు భయం అవుతుంది. నీ భయం తగిలేయ్యా. తాళి కట్టినాక షెరొక్క బీర్ గుద్దిపోదాం అంతే. అంతే అంటావా? అంతే 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 చేద్దాం. పోయి పోతాననే. చెప్పండి చెప్పనే పోతానా. ఇక దాగు, ధైర్యం కావాలి కదా నీకు. అవునే. చేర్స్. ఇగో రితిక, నేనేం భయపడా, నువ్వు కూడా ఏం భయపడకు. నాకు అసలు భయమే ఉంటది. ఇది తాగినాక ఇంకా అసలుకే ఉండదు భయం. ఇగో మొగడా, ఇది గిన్నీస్ బుక్ రికార్డే. మన పెళ్ళి అయితేనేమో అందరు తాగుతారు, కానీ మన పెళ్లికే మనం తాగినాం. పొద్దున్న కుక్కలకి ఇప్పుడే చెడిపోయినా. ఇది సూపర్ సూపర్. ఇగో నేను భయపడ, నువ్వు భయపడు అంతే. తీసుకోయే, గుండె నిండా ధైర్యం వచ్చింది. ఏమండి, పెద్దోడు నడుపోడు ప్రేమించి పెళ్లి చేసుకునే ఆయన చిన్నోడు కూడా ఎవరినన్ను ప్రేమించి పెళ్లి చేసుకోక ముందే మనమే పెళ్లి చేద్దామండి మంచి సంబంధం చూసి. చిన్నోడు మంచోడే, వాళ్ళ లెక్క ఏం కాదు, మరో మంచి సంబంధం ఉన్నది, చేసుకుంటాడో పిల్లు. మరి రాజు, ఒరే రాజు, ఇప్పుడే అక్కడ ఉండే కదా. ఏం కూరండి? ఏమో, ఇంకేం వండలే. అత్తమ్మ ఏం చెప్తే కదా వండాలి. అత్తమ్మ చెప్పింది ఆడతారా? మరి లేకపోతే ఇంట్లుంటావా మేము? ఎప్పుడు భయపడుకుంటే ఉండదు అత్తమ్మ. అబ్బో, నీకైతే ఏం భయం లేదు ఇక మీ అమ్మ అంటే. అందరూ మీ గురించి మాట్లాడుకుంటారు, అత్తలు భయపడతారు కోడలు. అత్తకి ఎదురు మాట్లాడితే వాళ్ళు ఏమంటారు? చూసినావా, కోడళ్ళు అత్తనే ఎదిరించి మాట్లాడతారు అంటారు. మా అమ్మనే కదా భయపడదు. ఈ లోకంలో ఎట్లా మీద విన్నా తప్పే. భయపడితేనేమో భయపడకుండా బతుకుతుంది అంటారు, ఎదురు మాట్లాడితేనేమో దానికి నోరు పెద్దది అంటారు. భవాని, రాజు కనిపించిందానే? లేదత్తమ్మా, ప్రొద్దు నుంచి నాకు కూడా కనవలేదు. వాడు ఇక్కడే ఉండే కదా, ఇటు వేయండు. రాజు
ఏంది మీ అమ్మ మీ తమ్ముని కోసం బాగా వెతుకుతుంది? ఏమో ఏం పని ఉన్నది. మరి రాజు కూడా పొద్దుగాల సంది ఇంట్లో కననే కనబడతలేడు. ఎందుకంటే ఏమో మరి. సరే నేను పోయి పని చేసుకుంటా. మౌనా, రాజు కనిపించిందానే? ఏమో అత్తమ్మా, నాకు కనవల్లే. ఎందుకు అత్తమ్మా? అగో పొద్దు నుండి కనిపిస్తలేడు, ఎటువంటి వీడు? ఏమో మరి. పొద్దు నుండి కనిపిస్తలేడు. ఆయనతో పెద్దోడు నడిపొడి చేసినట్టు వీడేమన్నా చేస్తాడా ఏంది? అన్నం కూడా తినిపోలేదు వీడు. సరే వాడు ఎప్పుడు వస్తాడో కానీ ఇక ఇల్లు ఊరి. సరే అత్తమ్మా. ఏమే నాకు బాగా ఎక్కింది. ఇంత ధైర్యం ఉందంటే వేరే రేంజ్ ఉంది. మెల్లనే పడేవు. మా ఇల్లు వచ్చింది. ఏ మెల్లరా, మెల్లగా. ఏందిరా నువ్వు చేసిన పని? ఇప్పుడే నీకు పెళ్లి చేద్దామని అనుకున్నాం, అప్పుడే నువ్వు పెళ్లి చేసుకుని వచ్చినావు. బాబు నీకు చెప్దామంటే నాకు భయం అయింది. ధైర్యం చాలండి. వీళ్ళేంటి తాగి ఉన్నారా? ఎట్లా చేస్తున్నారు? అమ్మా చేస్తుంది. నాకు క్షమించే, క్షమించమన్నాడే. ఏంది పని ఏంది? అమ్మా తనంటే నాకు ఇష్టమే, అందుకే పెళ్లి చేసుకున్నా. అర్థమా? నమస్తే మామయ్య గారు. నమస్తే అక్క. నమస్తే పెద్దక్క. నమస్తే బావ, చిన్న బావ. నమస్తే పెద్ద నమస్తే. వీళ్ళందరూ మనోళ్ళే కదా. ఏంద్రా ఊగుతున్నారు? తాగచ్చిరా ఏంది? ఆ అవతారం చూస్తే కనబడుతులే. వాడు తాగిండు, ఆ పిల్ల కూడా తాగింది. అమ్మా తాగినా, అలాగా ధైర్యం కోసం తాగినా. నీ కోడు కూడా తాగింది, నీ కోడు కూడా తాగింది. తాగినాం కానీ అయిపోయా, తాగినాం అంతే. రే రాజు, ఏంద్రా ఇది? బయట అందరు చూస్తారు, ఇజ్జత్ పోతుంది. మౌనా మావాని వాళ్ళని ఇంట్లో తీసుకోవండి. అరే రాజు ఆగురా. అరే రాజు, కనీసం దీనిదన్నా మన కులమేనారా? లేదమ్మా, మన కులం కాదు. అయిపోయా. కులం కాని కోడళ్ళు. రితిక అక్క, పూలు గిట్లా పెట్టుకొని తయారుగా పోయినవి. ఎందుకక్క? ఎందుకా? నీకు శోభనం వేయాలా? శోభనమా? మాకు ఇప్పుడు శోభనం ఏందక్క? మరి ఎప్పుడు చేసుకుంటారే? ఆల్రెడీ మాకు అయిపోయిందిగా. ఏంటి? ఒక్కసారిగా తలుపు దిక్కు చూడరి. అబ్బా ఇల్లు ఎంత మంచిగా ఉన్నదో. మా తాత కట్టించిండు.
లోపల దా కూర్చో. అబ్బా మంచిగుంది బెడ్. ఇది మా తాతదే. అవునా? ఉమ్, అన్ని మీ తాతయ్యేనా? అవును. మీ తాత ఉంటే మంచిగా ఉండు. ఎందుకు మా తాత లేకపోతే ఏంది? నాకు మా తాత పోలికలే వచ్చినాయి. ఎట్లుంది మా ఇల్లు? బాగుంది. మంచిగా ఉందిగా? నువ్వు ఇక్కడికి వచ్చుడు ఇక మనకు పెళ్ళైనాక. ఇంత పెద్ద ఇల్లు మీ అమ్మ నాన్న ఎటు పోయారు? మా అమ్మ నాన్న మా అన్న వదినలు జాతర వేయరు. మరి నువ్వెందుకు పోలే? అంటే నేను చిన్నుని కదా, నన్ను ఇంటికి కావలి పెట్టిపోయారు. రితిక, నువ్వు ఈ డ్రెస్సులో మస్తు అందంగా ఉన్నావు. చాలే సంబరం, నువ్వు ఎవరు లేనప్పుడు ఇంటికి ఎందుకు రమ్మన్నావు నాకు మా అర్థమైంది. తీ అర్థమైంది కదా. పెళ్లి కాకముందు ఏంది ఇదంతా? తప్పు కదా? ఏం తప్పు కాదు. అంటే మేము జాతరకైనప్పుడు గిదా జరిగింది. అబ్బో చెల్లే, నువ్వు చిత్రాంగివే. అయ్యో అక్క, అదేం లేదు. చూసినావు కదా, ఆయన మొహమాటం పెట్టిండు, కాదనలేకపోయినా అట్లా జరిగిపోయింది. ఇంకా శోభనం ఎందుకు దండగా. వస్తే పెద్ద కోడలు, ఈ ఇంటి చిన్న కోడలు కూడా తీసుకురాపో. సరే అత్తమ్మ. ఏంటిదత్తమ్మా, నన్ను ఎందుకు నిలబెట్టిరు? మీరు ముగ్గురు నాకు ఇష్టం లేకుండా నా కొడుకులను పెళ్లి చేసుకున్నారు. మీది మా కులం కాదు, మీరు కట్నం తేలేదు. మా పేరు వేయింది, మా మర్యాద వేయింది, 10 మందిలో మమ్మల్ని తల దించుకునేలా చేసిండ్రు. అందుకే రోజు మీకు పొద్దున శిక్ష. ఇది ఇల్లు కాదు, ఇది జైల్. ఇక్కడ నేనే జైలర్ని. అర్థమైందా? అర్థమైంది అత్తమ్మ. ఇంతకీ ఏం శిక్ష ఇస్తారు అత్తమ్మా? ఫస్ట్ అందరు గుంజలేండి. గుంజీలా మరే సరే. ఒకటి, 2, 3, 4, 5, 6, 7, 9, 10. చాలా అత్తమ్మా. సరిపోతుంది కనుక గోడ కూర్చేయిరి. అత్తమ్మ, కాళ్ళు బాగా నొత్తున్నాయి అత్తమ్మ. అవును అత్తమ్మ. ఇక చాలు అత్తమ్మ పనిష్మెంట్. మీరు చెప్పిరు గాని ఇంకొకరు ఎవరో చెప్పాలి. చెల్లె చెప్పే. ఏపా నేను చెప్పా. ఓసి చెప్పవే, కాలు గుంజుతానే. చెప్పే చెల్లె. ఇదే
అత్తమ్మ కాలు ఉంటాయి. సరే ఇక లేండి. ఇక సరిపోతుంది అత్తమ్మ మాకు ఇచ్చిన పనిష్మెంట్. లేదు ఇంకున్నది. ఇంకేం పనిష్మెంట్ అత్తమ్మ? ఇక ఊరవతల తాడి చెట్ల దాకా రన్నింగ్ వేసి రాపోర్రి. నేను చెప్పింది మీరు విన్నది కరెక్టే. మధ్యలో ఎక్కడన్నా ఆగినా ఉరకకపోయినా పనిష్మెంట్ ఇంకా వేరే లెవెల్ ఉంటది. అయిపోతారేందక్క? ఆగురే అంత ముసత్తంది అక్క, నాకు దూపు అవుతుంది. అక్క దూబైతుందా? ఒక తెల్లగల్లు ఉన్నది. తెల్లగల్ల? అమ్మో అత్తమ్మకు వెళ్తే అదచ్చి ఇక్కడ చూస్తుందా? తాగి సప్పుడేగా మలుసుకొని పందాం పరి. ఏమంటావా అక్క? అంతే అంటవా? మరి ఒక్కసారి తాగి చూడక్క, లోకమే మర్చిపోతాం. గంట మంచిగా ఉంటుందా అని ఎక్కువ మళ్ళీ ఆలోచించారండి అక్క. చెల్లె ఎటైతే అటైంది. సరే అక్క పారిపోదాం. కళ్ళున్నదానే? అయితే మాకు మనిషికి 1 లీటర్. అయితే పోయిర్రి అక్క. తాగుతారు కదా లీటర్? ఏ నీళ్ళు తాగినట్టేనక్క, తీసగుంటది. మీకు తెలియదు కళ్ళు గురించి. మీరు పోయిర్రి. సరే అక్కడ కూర్చోండి, పోస్తాను. ఏడే ఇంతసేపు అవుతుంది ఏంది? ఏ తెత్తడక్క, 3 లీటర్లు కదా తేవద్దా? దీని పుణ్యమా అని అలా కళ్ళు తాగుతాను. ఇంతవరకు మీరు తాగలేదు అక్క కళ్ళు? నేను ఎప్పుడు తాగలేదురా. నేనైతే ఎప్పుడో చిన్నప్పుడు తాగిన, మస్తు రోజులు అవుతుంది. అవునా? ఆగక్క అయితే తాగేవు. పాటేస్తే మస్తు ఉన్నది కళ్ళు అయితే. పాట మరే ఒక్కటి పొద్దటి కళ్ళు పొంగే కళ్ళు దమరాము వెంకిల కళ్ళు పొదుగు దుంబల కళ్ళు గుజారి గుజారి మామిళ్ళ కింద నల మామిళ్ళ కింద మా అమ్మమ్మ ఎరవకుండా తాగుతున్నాము, తాగి ఊగుతున్నాము. నిద్ర లేచింది మహిళా లోకం. అంతే కదా? ఎట్లా భరించుతారే మీరు? ఏమో నేను చెల్లె, నువ్వు వచ్చినాకనన్నా మారుతుందని ఎదురు చూస్తానవే. దాని బల్బు దగ్గరనే మనల్ని కోడళ్ళ లెక్కనే చూస్తలేదు. ఈ కాడి నుంచి మన ముగ్గురం ఒకటి కళ్ళు పోయరా?
దానికి కెపాసిటీ ఎక్కువ ఉన్నది అక్క. మెల్లగా సాల్పాయే ఇంటికి పోదాం. అత్తమ్మ చూస్తుంది కావచ్చు. నాశలే పోదాం. నిజమేనక్క పరి మనం దాగినట్టు ఎవరికి తెలియద్దే. తెలుగదంటే ముందు మూసుకున్నారు. నువ్వు పెద్దదాని మీద నువ్వు ముందు నాడు నేను మేము వస్తాం. ఓకే లే అమ్మ మెల్లగా చెల్లె మెల్లగా ఇటే ఇటే అక్క ఇటే ఇటే ఇటేనా ఇటే అక్క స్టడీ ఇటే కొడుతుంది మీకు. ఓకే రెడీ. వాకింగ్ చేద్దామా, రన్నింగ్ చేద్దామా, డాన్స్ చేద్దామా, డాన్స్ చేద్దామా, డాన్స్ చేద్దామా. మన ప్రపంచం మర్చిపోవచ్చు. కరెక్ట్ చెల్లె నువ్వు చెప్పింది కరెక్ట్. చలో అవ్వ తోడు కళ్ళు అసలు భూమి మీద నడిచినట్టే లేదు చెల్లె నాకైతే. అక్క మీ మరి ఎంతో వెళ్ళోడే ఆయనకి కళ్ళు పోతే చక్కగా తాగి కళ్ళ మీద నువ్వు మా రాజుని గట్టిని పడేస్తావు. ఏదేమైనా అక్క మన చెల్లె ఎంట్రీ మాత్రం సూపర్. మన అక్కమ్మ బొమ్మ ఏంది ఇంకా అత్తలేరు? రన్నింగ్ చేయమని పంపిస్తే ముగ్గురు రకం అటే వేరు ఏడ ముచ్చట పెడతారే ఏంది? అటే వేరు ఇంకా అత్తలేరు. మంచిగా రండి మంచిగా రండి. ఆగ అవుతుంది అక్క నాకు. పోయి తిందాం పాయే. వచ్చింది అత్తమ్మ అత్తమ్మ మీరు చెప్పినట్టే రన్నింగ్ చేసి వచ్చినాం అత్తమ్మ. పోయి వచ్చినాం. ఏడికో చేసొచ్చి రన్నింగ్ ఊతలకి పోయినాం. రన్నింగ్ చేసిరా ఇంకేమైనా చేసిరా మీరు? అయ్యో నీ అగలేరుపు నాకు అర్థమైతుంది. మీ ఊగుడు నాకు తెలుస్తుంది గాని తాగొచ్చినట్టున్నారు కదా. తాగలేదమ్మా. కావాలంటే చూడాలి. ఒక్కొక్కసారి తలుచుకుంటూ చచ్చిపోవాలనిపిస్తుంది. సరే బతుకు బతకాలి వెతుకుదే. బాషి కంపు కొడుతుంది. ఏం నంగనచ్చుకోవడంలే. చెట్టు మీద కళ్ళంతా ఎగబడి మీరే తాగొచ్చినట్టున్నారు కదా. కొంచెం తాగిన అత్తమ్మ. నువ్వు పరిగెత్తమన్నావు కదా అత్తమ్మ, అందుకే దూపైంది. ఇలా అత్తమ్మ వీళ్ళు చెరకు గ్లాస్ తాగిరు కానీ నేను సగం గ్లాస్ తాగలే. పిల్ల పాపం తాగితే తాగేరు గాని నాది ఇంకో ముక్కు పుడుకుండేనే కనిపిస్తలేదు. మీకేమైనా కనిపించిందా? మామిడి కింద మామిడి కింద నా ముక్కెంతో తిన్నవాయ మామిడి కింద మామిడి కింద ముక్కు పుల్ల మాగి వస్తే కోడన్లు మీరు నా మాట ధిక్కరించి పోయి కళ్ళు తాగొచ్చినందుకు నేను మీకేసే శిక్ష ఏంటో తెలుసా? మీరు ముగ్గురు 3 రాత్రులు హాలనే పడుకోవాలి. ఏందత్తమ్మా మాకు కొత్తగానే పెళ్ళైంది, నువ్వు ఇప్పుడు హాల్లో వండుకోమంటే నీ కొడుకు ఆగుతాడా? నా మొగుడైతే బెడ్ ఎక్కడిగా. నా మొగుడైతే ఆగుతాడా? ఆయన కూడా ఆగడు. అందుకే ఎవరు నిజమే అత్తమ్మ. ఇంకేదైనా పనిష్మెంట్ ఇది కాకుండా ఇంకా వేరే గదంతే నడవదు. శిక్ష అంటే శిక్షే. సరే అత్తమ్మ. శిక్ష అంటే శిక్షే గాని ఇప్పుడైతే వండుకొని
తీసుకోండి. అక్క నేనే బావ కాదు నాన్ వెజ్ చేస్తాను అదిలో పోరి చీట్లు వేసిందానే నువ్వు నిద్రవనియో మమ్మల్ని నిద్రవనియో తాగింది ఇంకా దిగలేదా పడక సపడక బావా బావా అని కలుపుతా అవునా ఏం కదా నువ్వు అలవరిస్తావు నాకు తెలుసు కదా. బాగానే ఓ పోరి ఓ పొలా లేవే రూమ్ లో పోదా పండగ ఇక్కడ అంటావు ఏంది అందరు వేరే మనం ఏమంతా వాళ్ళ రూమ్ లోకి దాని పోదాం ఎటు పోతాం ఉన్నది మనకు ఒకటే గిట్ గిది మనకు రాత్రి నా మాట కాదని మీ రూమ్లలోకి పోయినందుకు నేను వేసే శిక్ష ఏంటో తెలుసా మీకు? ఇంట్లో నెల రోజులు చికెన్ మటన్ ఫిష్ గుడ్లు అన్ని కట్. ఏం ఉత్సాహం పనికి మళ్ళీ ఉత్సాహం. అత్తమ్మ నీకు దండం పెడతా అత్తమ్మ నేను రోజు గుడ్డు లేని అన్నం తినలేను అత్తమ్మ నాకు రోజుకో గుడ్డు కావాలి అత్తమ్మ మీకు దండం పెడతా అత్తమ్మ ప్లీజ్ అత్తమ్మ నీ కాలు మొక్కుతామ్మా వారానికి 2 సార్లు చికెన్ లేని నాకు అన్నం తిన బుద్ధి కాదు నీ దండం పెడతా నీ కాలు మొక్కుతాను చికెన్ ఒక్కటి తీసుకురా ఇంటికి పెద్ద కొడలి కదా అత్తమ్మ ప్లీజ్ అత్తమ్మ అత్తమ్మ నాకు కౌసులేని ముద్దేది కదా అత్తమ్మ బాధ్యత కాలు మొక్క నీ దండం పెడతాను మటన్ కావాలి చికెన్ కావాలి నాకు చేపలు కావాలి అన్ని ఇంకేమన్నా శిక్ష అయింది కానీ నీ తిండికాయ మీరు శిక్షణ పెట్టకూడదు అత్తమ్మ ప్లీజ్ అత్తమ్మ చెప్పే అరే చెప్పు శిక్ష అంటే శిక్షే. నెల రోజులు కౌసు నీస్ బంద్ అయిపోయి. నాకు రోజు గుడ్డ పెట్టగలరు గుడ్డు లేదే నేను రోజు తినలేను తిండి ఇప్పుడు ఎట్టారో దేవుడా. నువ్వేంటి వేణురా మొగడా పెళ్లికి ముందే చికెన్ తీసామని చెప్పిన కాదు మొగుడు వారానికి 2 సార్లు నీ చికెన్ తీసుకొచ్చి పెడతానే అని నాకు మాట ఇచ్చింది. ఇప్పుడు నీ అమ్మ నాకు చికెన్ అంటే పెట్టలేదా నేను చికెన్ లేదు నేను అన్నం పెట్టాను దొంగ మగడ పొట్టి మగడ ఏడమైనవురా మా అమ్మగారింటికానైతే రోజుకు 4 సార్లు వినేది కావచ్చు ఇప్పుడు నెల రోజులు పెట్టదంటే నేను బతికనే చచ్చిపోతా అవ్వండి ఈ అత్తతోటి జాగ్రత్త అర్థమైందా? అయ్యో అక్క పోయిందా ఇగో దీని టార్చర్ నా వల్ల అయితే లేదు దీన్ని ఏదో ఒక ప్లాన్ చేసి లేపేయాలి. అవును చెల్లి ఏదైతే వేసేద్దాం. నిజమే అక్క అవునే చెల్లి మటర్ చేసి జైలుకైనా కూడా గిన్నిగానే శిక్షలు ఉండయి కానీ మన అత్తమ్మని వేసేది ఎట్లనే రాత్రి అయినాక పండుకుంటది కదా
మెల్లగా పోదాం. నువ్వు చేతులు పట్టుకో, నువ్వు కాలు పట్టుకో, నేను గొంతుగా విసుకుతా. అయిపోతుంది. మనల్ని కౌసు తినద్దంటదా? గుడ్డు కింతంత గుడ్డు గుడ్డు తినొద్దంటదా? మటను చేపలు అంటుంది. ఇగో గట్టిగా ప్లాన్ చేసుకుందాం. పండుకోగురి మరి నిద్ర సరే ఇగో ఇదే ఆయన ఊరిపోయింది కదా, నేను వాడుకోను. ఏంది ఇదంతా కలనా? నమ్మలేకపోతున్నా. బిడ్డ ఇంటికాడ ఉన్నప్పుడు పనంతా చేసేది, నేను పనే చేయకపోతున్నా. అది వేయిన కాంచెలు నాకు పని పట్టుతుంది. శాతనై పాడైతలేదే లేదు. పోరి పెళ్లి చేసుకొని పోయింది చెప్పక చేయక, ఎట్లున్నదో ఏందో. ఒకసారి ఫోన్ అయితే చేస్తా. అగో మా అమ్మ ఫోన్ చేస్తుంది కదా. అమ్మ చెప్పే. బిడ్డ మంచిగా ఉన్నావా? మంచిగానే ఉన్నమ్మా. మంచిగా చూసుకుంటాను అల్లుడు? మంచిగానే చూసుకుంటాండే. సంతోషం బిడ్డ. ఒకసారి రాపోయినా బిడ్డ ఇంటికి, మన ఇంటికి. సరే అమ్మా. మీ అత్తను మీ మామను మీ ఆరాలను తీసుకొని మన ఇంటికి రా. వాళ్ళకు కూడా మన ఇల్లు చూసినట్టు ఉంటుంది కదా, అట్లనే పరిచయం చేసుకున్నట్టు ఉంటుంది కదా. సరే అందరిని తీసుకొని వస్తానే. సరే బిడ్డ, చెప్పి తీసుకురా మరి. సరేనే. పానం ఎట్లుంటుంది అమ్మా? ఇక అట్లా ఉంటుంది పానం. ఉన్నప్పుడు పని చేస్తే ఇప్పుడు నాకు పని చేసుకోవడానికి నాకు శాతం అవుతలేదు. అవునానే. సరే బిడ్డ, పైలో మరి రారి. అత్తం తీ. సరే ఉంటానే. అత్తమ్మ, మా అమ్మ మిమ్మల్ని అందరినీ మా ఇంటికి తీసుకురమ్మంటుంది. మా ఇంటికి పోదాం అత్తమ్మ. ఎందుకే? మిమ్మల్ని అందరినీ పరిచయం చేపించినట్టుంటది, మా ఇల్లు కూడా చూసినట్టుంటది అత్తమ్మ. సరే పోదాం. మా అయ్యప్రాలను ఎప్పుడు తీసుకొస్తావు, మా అన్నని ఎప్పుడు తీసుకొస్తావు, నా కూతుర్లను ఎప్పుడు తీసుకొస్తావు అని అడుగుతాంది మా అమ్మ. పోదామమ్మ. సరే పో. అక్క రండి, అస్సలు మర్చిపోవద్దు, అందరం పోదాం. మామయ్య, మామయ్య నువ్వు కూడా రావాలి. మా అమ్మ ప్రత్యేకంగా చెప్పింది మామయ్యని తీసుకొని రా బిడ్డ అని. సరే వెళ్దాం, వీళ్ళు కూడా చూసినట్టుంటది. వెళ్దాం. సరే మామయ్య, మర్చిపోకు మరి, అందరం కలిసే పోదాం. సరే సరే అత్తమ్మ మర్చిపోకు, మనం అందరం పోదాం. మా అమ్మ పిచ్చిది, మీరంటే బాగా ఇష్టం మా అమ్మకు. ఇప్పుడు పోదాం. సరేనే పోదాం. సరే అత్తమ్మ, మాతో మంచిది. అవును, పోదామంటుంది కదా. వాళ్ళది ఎవరు ఇంతకి? ఇంకా గంగారం అట. గంగారం? అది ఎక్కడ ఉంటది? వీణవంక మండలం గంగారం లేదు. వీణవంక మండల ఇంకా చల్లూరు ఎలుబాక పక్కకు ఉండదు ఊరట.
సరే పోదాం. పోదాం మరి, మీ పని అయిపోయిందా? పోయేద్దాం ఇక, ఇంత అయిపోతుంది కదా. పోదాం మరి, అయిపోయినట్టు. మీరు రెడీ కాండి, మీరు రెడీ అయ్యే వరకు నేను కూడా రెడీ అవుతాను. ఏ రెడీ అయ్యి ఉన్నది, అందరం ఇంట్లోనే పోతే అయిపోతుంది. ఆ పెద్దోడిని నడుపుని కూడా రమ్మన్నా, చిన్నోడు కూడా వస్తాడు, అందరం ఆకపోయేద్దబ్బా. సరే వాళ్ళని రెడీగా మరి. దుకాణం తీసి ఉన్నదో లేదో మరి, ఇవాళ ఇద్దరా ఇయ్యదా ఉద్దరు అడుగుతే ఏమంటుందో తీసున్నది వెళ్ళగా. ఉన్నా అక్క, ఏం కావాలి లచ్చవ్వ? 1 కిలో చక్కెర ఉన్న 1/2 కిలో చాపత్తి. సరే. ఇగో లచ్చవ్వ. అన్ని చీమలే ఉండే కదా అక్క, ఇల్లా చక్కెరలా లాభం బలం వస్తుంది. ఆ ఖాతాలు రాసుకో పైసలు. ఖాతాలు రాసుకుంటే ఎట్లా? అయ్యో కదా డబ్బులు. గట్లనే పడితేనక్క, పుట్టింది నేనే పెరిగింది నేనే. అయితే మాకెట్లా వెళ్ళాలా మరి? పుట్టింది ఇన్నే పెరిగింది ఇన్నే అంటే ఇయ్యపోతే ప్రతిసారి వచ్చి అట్లా అనుకుంటా పోతా అంటే మాకెట్లా వెళ్ళాలి మరి? ఏమైతుంది అక్క, ఎట్లా దెంకపోతాను నమ్ముతలేదేంది నన్ను? లేదు లేదు, కావాలి పైసలు ఇచ్చుకుంటావు. మా ఇస్తుంది అక్క రేపు ఎల్లుండి. లేదు లేదు, మళ్ళీసారి అట్లా అయితే ఇయ్యనయ్యా, పైసలు పట్టుకుని అట్లా ఇస్తా. ఇది అవుతానే లేదావా? ఇత్తలా కట్టల ముళ్ళ తెచ్చి అని పడితే ఉద్దర తీసుకొస్తా. రూపాయికి 2 రూపాయలు రాస్తాను. పుక్కాడికి ఇచ్చినాడు ఏ పడుతుంది బిడా? మనసులో నమ్మేటోళ్ళనే నమ్ముతావు బిడా, ఏగొట్టేటోళ్ళనే నమ్ముతావు. ఇచ్చేటోళ్ళని నమ్మనే నమ్మవు నువ్వైతే. వచ్చినావా? కూసో. ఏంటి అది ఇంతకు ముందు మా అమ్మ ఫోన్ చేసింది, అందరినీ ఇంటికి తీసుకొని రమ్మన్నది. అత్తమ్మతోటి మాట్లాడినా, సరే అత్త అన్నారు. మామయ్యతోటి కూడా మాట్లాడినా, మామయ్య కూడా అత్తనన్నాడు. అక్కలు కూడా అత్తనన్నారు. ఏంది, మా అమ్మ కూడా వస్తా అన్నదా? గ్రేటే. మంచిగా అందరినీ పరిచయం చేపించినట్టు ఉంటది కదా మా అమ్మకు. అవునవును, మస్తు సంతోషంగా ఉన్నది తెలుసా నాకు. సరేనే పోదాం. నువ్వు వస్తావు కదా? ఎందుకు రాని, ఆలోచన స్నానం కూడా చేసిన. పోదాం, ఇప్పుడే పోదాం అందరం. సరేనా? సరేనా, ఇప్పుడే పోదాం. హుషారు మీద ఉన్నావులే, సిగ్గా సంబరం వస్తా లేదా మీ ఇంటికి పోతావా? అంటే పెళ్ళైనాక మా అమ్మ ఒక్కతే ఉన్నది కదా ఇంటికాడ, మళ్ళీ మిమ్మల్ని ఎవ్వరిని పరిచయం చెప్పలేదు. అవును నిజమే, ఇప్పుడు అందరినీ పరిచయం చేయొచ్చు. సరే మరి పోదాంపా. అత్తమ్మ పోదాం పరి. శివ, ఆ తలబెడం పెట్టరారా. ఇంకా అత్తలేరు కదా? అత్త అని చెప్పిర్రు, ఇంకా అత్తలేరు. ఎటన్నా పోయేద్దామన్నా కూడా వీళ్ళు అత్తారని భయం ఉన్నది. ఇటు ఇంకా అచ్చలేదా పారలేదా? ఎప్పుడు అత్తరో ఏందో. ఎప్పుడన్నా రాని ఇట్లా కూర్చోనన్నా కూర్చుంటా. ఎదురు చూసుడు అవుతుంది వీళ్ళ కోసం. మంచిగా ఉన్న బిడ్డ రావదనా? రాత్తమ్మ. అక్క బాగా రండి. నువ్వు కూర్చోపోవదనా మంచాల. ఏమనుకోకూరి, కుర్చీలు మా ఇంట్లో, మా చిన్నిళ్ళు అదొక్కటే మంచం ఉన్నది. లక్కలుక్కలు కొంచెం మంచిగా కూర్చోరు. మంచం గట్టినే ఉన్నది. మీ పెళ్లిలో పెట్టి రత్తమ్మా మంచం? మా పెళ్లిళ్ళో పెట్టిరాళ్ళు, ఏదో అట్లా నడిపిస్తాను. అయ్యో నా మతి పాడగాను. మంచిలు తెత్తా కూర్చోవాలి. అవును రితిక, రాక రాక మీ ఇంటికి వచ్చినాము. అటు నీళ్ళేనా, కళ్ళేం లేదా? అయ్యో కల్లా బావా, మా ఇంట్లో మొగ దిక్కే లేకపాయే. ఆ కళ్ళు ఏడుంటాయో తాళ్ళు ఏడుంటాయో మాకు తెలియదు. అవునా, మీ ఊరు పక్క ఎలవాకల మొత్తం తాళ్ళేనే. ఎవరు తెలిసిన వాళ్ళు లేరా? చెప్తాదేరా? అవునా, తెలుసు తెలుసు. తెప్పి ఎవరు ఉంటే చెప్పు. అయ్యో కళ్ళు ఇక్కడ కూడా కాలేనా? ఏడుకచ్చి ఏం మాట్లాడునో తెలియదు. కడుపు ఎత్తుకపోతుందా తాగకపోతే?
అయ్యో అల్లుడు కళ్ళ పట్టవాటిలు కళ్ళు ఎవరు తెస్తారు అల్లుడు ఆ తర్వాత థమ్స్అప్ తెప్పిస్తే తీరు. అవును చెల్లె, ఇంట్లో ఒక్కదానే ఉంటావు కదా, రోజు ఏం పని చేస్తావు మరి? నేను అన్న కూరగాయలు అమ్ముకుంటా. ఇప్పుడు నేను ఒక్కదాన్ని అమ్ముతాను కానీ అంతకుముందు నా బిడ్డ కూడా అమ్మే. ఏంది నీ బిడ్డ కూడా కూరగాయలు అమ్ముతుందా? అంతేకాదు అత్తమ్మ, మీ అబ్బాయికి కూరగాయలు కూడా ఫ్రీగానే ఇచ్చేది, పైసలు కూడా ఇయ్యలేదు నాకు. కూరగాయ పైసలు లెక్క కత్తలేదు అనుకున్నా, గిదా అసలు కథ. మరే ఏరా కూరగాయలు కొనుక్కరారా అంటే కూరగాయలు అమ్మేదాన్ని కోడలుగా తెచ్చినవారా? ఏం కొడుకురా నువ్వు? అయ్యో అమ్మ, రితిక ఎప్పుడు కూరగాయలు అమ్మినా తాజా తాజా కూరగాయలు అమ్మే. జేబులో పైసలు లేకున్నా గానీ తర్వాత చెప్పు అనేది. అలాగా ఆ మాట మంచితనం నాకు బాగా నచ్చినవి. అయ్యో పెద్దక్క, నువ్వు కూడా మా షాప్ వచ్చి కూరగాయలు కొనుక్కోవేనావు, గుర్తుందా? నేనా? ఏమో చెల్లి, నాకు గంటగానం గుర్తులేదు. మీరు మాట్లాడుకోరు, నేను చాయ్ పెట్టుక. ఎన్ని రూములు రుతిక? 2 బావా. 2 రూములా? అయితే మా నీళ్ళ రకం మంచిపోయా. వాడుకో బండి కొనిస్తాడు, వాడు కూడా కూరగాయలు అమ్ముతాడు. అయ్యో అయ్యో అక్క, మంచిగుంటే తాగు, ఏం కాదు. చాయ్ ఏంది ఇంత పలసగా ఉన్నది? ఇంతమంది బాగున్నారు కదా, పాలు సరిపోగానే కొన్ని నీళ్ళు పోసి చక్కెర వేసి. ఇక ఇట్లా నీళ్ళ చాయ్ దొరుకుతుందో దొరకదు. తాగురు తాగురు. అమ్మ మంచిగుంది చాయ్. అత్తమ్మ మంచిగుంది చాయ్. చక్కెర బుత్త అంత ఎక్కువ వేసిన అందుకనే. నోరైతే టీపీ చేసిన. ఏదైతే అల్లుడు పట్టు. పోదామా? పోదామమ్మా, పనులు ఉన్నాయి మనకు. అయ్యో బువ్వ తినరా? బువ్వ తినిపోతున్నావా అంటావా ఇన్నే? దా మళ్ళీ తింటాం అత్తమ్మా. అప్పుడు ఏం చేస్తావు? చికెన్ తెస్తావా? కోడి తలకాయలు తెస్తా, కాళ్ళు తలకాయలు తెస్తా. అదినే పోయేస్తాం ఇక. సరే పోయేస్తాను చిన్నమ్మ. పోయిరా. పైలో మంచిగా ఉండు, అత్తమ్మ వాళ్ళతో ఆరోళ్ళతో మంచిగా ఉండు, లొల్లి పెట్టుకోకు, వాళ్ళు చెప్పినట్టు. సరే జాగ్రత్త. సరే నేను మంచిగానే ఉంటా. సరే సరే. తమ్ముడు వచ్చింది కదా, ఎప్పుడు వచ్చినావురా? ఇప్పుడే వచ్చినాక. మీరందరూ ఎటు పోయారక్క? మా చిన్న కోడలు అవ్వగారింటికి పోయేస్తున్నాంరా. ఏ పెళ్ళి అయినప్పుడు 2 పోలే కదా, ఇక ఈ ఎప్పుడాలు కలిసేద్దామని పోయినాం. ఓహో, చిన్న కోడల అవ్వగారింటికి పోయేస్తున్నావా? నా బిడ్డని చేసుకోమంటే చేసుకోలే గాని ఇప్పుడు అలా అవ్వగారింటికి పోయేస్తున్నావా? ఇట్లనే ఉంటుంది తీయక్క. నా బిడ్డ ఎన్ని కళలు కన్నదో తెలుసా మీ ఇంటికి రావడానికి? సరే అయితే మేనమావన్ అన్నట్టు కానీ నాకు మర్యాదనే లేదు. ఏం కుటుంబమో ఏం, అందరు లవ్ మ్యారేజ్. అది కాదురా తమ్ముడు, నేనేం చెయ్యాలిరా? నాకు నీ బిడ్డ అంటే ఇష్టమే, కానీ నా కొడుకు నాకు తెలియకుండానే పెళ్లి చేసుకొని వచ్చిండ్రా. నా కొడుకు చేసిన తప్పుకి నన్ను క్షమించురా. సరే, వాడు చేసిన దానికి నువ్వేం చెప్తావు తీయక్క. తమ్ముడు ఇక ఇదేరా నా కోడలు. బానే ఉన్నది, ఇది కూడా నా బిడ్డే అనుకుంటా. వాళ్ళు మంచిగా బతుకుతుంది వాళ్ళకి. అయ్యో సరే తమ్ముడు పా, ఈయన నిలబడి మాట్లాడుతాను. అన్న నేను పోయేవు పా.
రెడమ్మా లేదా మీ అత్త రమ్మను. అత్తమ్మా మావయ్య ఏంది చరణ్ రాజ్ ఎందుకు ఇట్లా వచ్చినావు? ఏమో అరుస్తున్నావు? ఏం రెడ్డమ్మా ఎలక్షన్లు వస్తున్నాయి, సర్పంచ్ గా పోటీ చేద్దాం అనుకుంటున్నావట ఊళ్ళో అనుకుంటున్నారు. నీకు గుర్తులేదా? తరతరాలుగా ఈ ఊళ్ళో సర్పంచ్ గా నిలబడాలన్నా గెలవాలన్నా అది మేమే అయి ఉండాలి. ఏం ఆడదానివి నా మీద పోటీ చేసి గెలవాలనుకుంటున్నావా? గెలుస్తా అనుకుంటున్నావా? ఏం చరణ్ రాజ్ ఎక్కడికి వచ్చి ఏం మాట్లాడుతున్నావు? నోరు అదుపులో పెట్టుకో. ఏందయ్యా గత 5 సంవత్సరాలుగా ఈ ఊరికి నువ్వు ఏం చేసినావు? ఏమైనా రోడ్లు వేయించినావా, లైట్లు వేయించినావా, నీళ్లు తెప్పించినావా? నేను సర్పంచ్ గా నిలబడతాను నేను ఎవరికి చెప్పలేదే. ఒకవేళ నిలబడితే మాత్రం కథ వేరేలా ఉంటది. అదే చెప్తున్నా, నిలబడొద్దనే చెప్పడానికి వచ్చా. నన్ను కాదని నిలబడితే మాత్రం నేనేంటో చూపిస్తా. అక్క ఈ ఫోన్ పట్టుకోయే. ఏయ్ ఏంది నువ్వు బాగా రెచ్చిపోతాను? ఊకున్నా కొద్ది నించుంటది, బరాబర్ నించుంటది, ఎన్నికల్లా గెలుస్తుంది. నీసం ఉన్న మొగాడివైతే ఏం చేస్తావు చేసుకోపో. ఏ నీ అక్క నువ్వు పోయే లోపు నీ తల తీసి ఊరి పొలి మేర దగ్గర వేలాడ తీయకపోతే నేను రెడ్డమ్మ చిన్న కొడలే కాదురా. ఇంటిల్లి పాది ఎగిరెగిరి పడతారు కదా, రాని ఎలక్షన్లు అది చూద్దాం. ఎంత అందంగా ఉన్నా అందంలా నాకు నేనే సాటి. ఏందే అందంలా నీకు నువ్వే సాట? మన ఊర్లే నాకంటే అందగా ఎవరున్నారు చెప్పు? ఎవరు లేరు అవులే? ఎవరున్నారు? ఎవరు లేరు అని నీకు నువ్వే సాటే. మరి అయినా నా మౌన బంగారం. నువ్వు కూడా బంగారమే. సరే గాని మౌన అరే శివ ఏందిరా నడింట్లో ఈ పనులు? మీకు బెడ్రూమ్ లేదా? ఓరి మీ బెడ్రూమ్ లోకి మీరు ఓన్లీ అమ్మ బెడ్రూమ్ లో గమ్మంటుంది బాగా. ఏం కదా పోయేవారు కదా అయితే చీకటి. ఏందే బావాని ఏం బుక్తాను? నేనేం బుక్తానా? నేనేం బుక్తలే. బియ్యం బుక్కద్దా నీకు ఎన్నిసార్లు చెప్పినా, అయినా కూడా మళ్ళా మళ్ళా బుక్తాను నువ్వు బియ్యం. బియ్యం బుక్తలే ఏం బుక్తలే అట్టిగానే కూర్చునిడా ఏం పొద్దు ఒక. ఇంట్లో ఏదైనా ఉంటే పని చేసుకోవాలి. పనంతా అయిపోయింది అందుకే అట్టి కూర్చున్నా. నీకు ఎన్నిసార్లు చెప్పినా బియ్యం బుక్కద్దని. నీకు ఏదైనా తినబుద్ధి అయితే చెప్పు తీసుకోనత్తా. పనిలో అదో ఇదో ఏదైనా చెప్పు, అంతేగానికి బియ్యం బుక్కుడేనే అంత రోత ఎవరైనా చూస్తే నవ్వుతారు. అత్తమ్మ చెప్పన్నా? అబ్బో అత్తమ్మక అద్దద్దు ఇంకొకసారి బుక్క. బుక్ అనుకుంటే బుక్తాను మళ్ళీ బుక్క పో. ఒకసారి నా కళ్ళ కనవడం అనుకో బియ్యం బుక్కినట్టు, నేనే ఏం చేస్తాను నాకు తెలియదు. ఏమో తిన్నట్టు బియ్యం బుక్తే నీకేమైతుందట? జ్వరం పాడుగాను ఇప్పటిదాకా మంచిగానే ఉంటుంది, ఇప్పుడే ఇంత జ్వరం తయారైంది. కాళ్ళు గుంజుతానే తలకాయ నొత్తుంది. అత్తమ్మ గింత ఆనం జ్వరం వచ్చింది మాకెందుకు చెప్పలేదు అత్తమ్మ? మేము గంత కానరానోళ్ళమేనమ్మా. మీకు సేవ చేయడానికి కూడా మా కులం అడ్డం వచ్చిందా? ఎందుకత్తమ్మ మమ్మల్ని వేరు చేసి చూస్తారు? ముందు మీరు లేవుర్రి ఈ కషాయం తాగుదురు. ఈ కషాయం తాగుర్రి. ఎందుకే తగ్గుతుంది తీరి. మీరు తాగుర్రి అత్తమ్మ తగ్గుతుంది కానీ. అత్తమ్మ హాస్పిటల్ కోదాం పారి, జ్వరం బాగుంది. ఎందుకు తేవే అదే తగ్గుతుంది. అదే ఎట్లా తగ్గుతుంది అత్తమ్మ?
దావకాల కోతని తగ్గుతుంది. లే అత్తమ్మ, బాగా వచ్చింది జ్వరం. ఇట్లా చూసుకుంటుంటే ఎక్కువ అవుతుంది. ఇల్లు ఎటువైర్రే? రాజు ఏడున్నారు? అత్తమ్మకి బాగా జ్వరం వచ్చింది. ఏమైంది? ఫుల్ జ్వరం ఉన్నది అత్తమ్మకి. శైలు జ్వరం బాగున్నట్టున్నది, హాస్పిటల్ పోదామా? ఎందుకండి, భవాని ఇప్పుడే కషాయం ఇచ్చింది, తగ్గకపోతే రేపు పోదాం తీరు. రేపంటే రాత్రి ఎక్కువ అయితే మరి ఏం కాదు తీరు, రేపు పొద్దున పోదాం. అమ్మా అంతా ఇల్లు చేయబట్టేనే, వీళ్ళు నిన్ను మంచిగా చూసుకుంటలేరు. అగో మేమేం చేసినాం? మీ టెన్షన్తోనే అమ్మకు జ్వరం వచ్చింది. మా గురించి టెన్షన్ ఎందుకు? మేము అత్తమ్మని మంచిగా చూసుకుంటున్నాం, ఒక్క పని కూడా ఏమిస్తలేం. కావాలంటే అత్తమ్మని అడుగురి. ఇప్పుడు వాళ్ళని ఎందుకంటారా? నేను మంచిగానే ఉన్నా, ఇంత ముందే ఏదో వచ్చింది. అది కాదమ్మా, వాళ్ళంటే నీకు బొజ్జ కూడా నచ్చదు కదా, అందుకనే ఏదో రంది పెట్టుకొని నీకు జ్వరం వచ్చినట్టుంది. అట్లా కాదురా భవాని, మౌన, రితిక కులం కులం అని పెద్దరికంతో మిమ్మల్ని బాధ పెట్టింది. అదేం లేదత్తమ్మా, ఏ కులం అయితే ఏమున్నది? భర్తని అత్తమామల్ని మంచిగా చూసుకుంటే అయిపోతుంది. కులం ఏమున్నది? మంచి గుణం ఉంటే చాలు. కులం మనకు తిండి పెడుతుంది అత్తమ్మ, ఎప్పుడు మనకు మంచితనమే పనిచేస్తుంది. అయినా ఈ కులాలు మతాలు అన్నిటి మనం సృష్టించుకునేటి అత్తమ్మ. మనం అందరం మనుషులమే. ఈ భూమి మీద ఉండేటి రెండు కులాలు, ఒకటి మంచి ఒకటి చెడు, అంతే. అవునే, ఈ కులంలో ఉన్నదే గుణం ముఖ్యంగాని. అయినా ఈ గుణం విషయంలా నా కోడళ్ళకి ఎవ్వరు సాటి రారు. ఇక ఇప్పటి నుండి మనం అంతా కలిసిమెలిసి ఉందాం. ఇక మనది పెద్ద కుటుంబం రా, చింతలేని కుటుంబం రా. మావయ్య ఇప్పుడు తీసుకురమ్మంటారా చాయ్? తీసుకురాపోరా, నెంబర్ 1 చాయ్ తీసుకురాపో. తమ్ముడు సౌండ్ పెట్టి గిప్పని గుద్దుతే బేస్ గుమ్మని రావాలి. భవాని, ఏందే ఆపిరు పాట? మంచిగా ఉండదు పాట, పెట్టురి. ఈ పాట ఏ ఛానల్ ఉన్నది? కేసర్ ప్రొడక్షన్స్ అత్తమ్మా. ఏ పెట్టురు, చేద్దాం మంచిగా చేస్తా. రెడీయా? రెడీ.